కోటి కాల్పుల కేసు నిందితుల కోసం యూపీలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు 4 రోజులుగా గాలిస్తున్నారు. అయితే చోరీకి పాల్పడింది పాత నేరస్తులు కావడంతో యూపీ పోలీసులు సహకారం తీసుకుంటున్నారు టాస్క్ ఫోర్స్ బృందం. కొన్ని రోజుల క్రితమే యూపీ నుంచి హైదరాబాద్కు వచ్చి డబ్బులు దొంగిలించి అదే బ్యాగ్తో యూపీకి పారిపోయారని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్కు వచ్చిన సమయంలో షెల్టర్ ఇచ్చారని అనుమానిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కోటి కాల్పుల కేసు నిందితుల కోసం యూపీలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు 4 రోజులుగా గాలిస్తూనే ఉన్నారు. అయితే చోరీకి పాల్పడింది పాత నేరస్తులు కావడంతో యూపీ పోలీసులు సహకారం తీసుకుంటున్నారు టాస్క్ ఫోర్స్ బృందం. కొన్ని రోజుల క్రితమే యూపీ నుంచి హైదరాబాద్కు వచ్చి డబ్బులు దొంగిలించి అదే బ్యాగ్తో యూపీకి పారిపోయారని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్కు వచ్చిన సమయంలో షెల్టర్ ఇచ్చారని అనుమానిస్తున్నటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. కోటి కాల్పుల కేసు నిందితుల కోసం యూపీలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ నిందితుల కోసం పోలీసులు 4 రోజులుగా గాలిస్తూ ఉన్నారు. అయితే చోరీకి పాల్పడింది పాత నేరస్తులు కావడంతో యూపీ పోలీసుల సహకారం కూడా టాస్క్ ఫోర్స్ బృందం తీసుకుంటోంది. కొన్ని రోజుల క్రితమే యూపీ నుంచి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ దొంగతనానికి పాల్పడి ఆ బ్యాగ్తోనే యూపీకి పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్కు వచ్చినటువంటి సమయంలో వారికి కొంతమంది షెల్టర్ ఇచ్చారని అనుమానిస్తున్నటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఆ వ్యక్తిని విచారిస్తున్నారు.